హత్యలు జరిగినాయి, రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు. దీనికి కారణం ఇవాళ రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ చూపిన చిన్న చూపు అనేటువంటి విషయాన్ని మనం రైతుల్లో తీసుకువెళ్ళాలి. నెక్స్ట్ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు ₹1,00,000 వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడపిల్లలకే ఇచ్చి. తులం బంగారం వచ్చినా ఎవరికన్నా వచ్చినానే? ఎన్ని జూటా మాటలు. ఇంకా అసలు చూపిస్తే ఇంకా 50 ఉన్నాయి నా దగ్గర. ఒక్కటన్నా అయినా అది అన్ని ఉద్దర మాటలు, ఉద్దర ముచ్చట్లు తప్ప. వీళ్ళు ఏం చేసిండ్రు? 100 రోజుల కాంగ్రెస్ పాలనలో వీళ్ళేదో బాగా ఉద్ధరిస్తారని ప్రజలు అనుకున్నారు. కానీ 100 రోజుల్లో జరిగింది ఏంటంటే ఉద్దర మాటలు తప్ప ఉద్ధరించే పని ఒక్కటి కూడా చేయలేదు ఈ కాంగ్రెస్ పార్టీ. అందువల్ల ఈ విషయాన్ని మనం గట్టిగా ప్రజల్లో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. తులం బంగారం విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. మా ముస్లిం మైనార్టీలకు కూడా మోసమే. क्या बोले मुसलमानों को 4,000 करोड़ रुपया हम बजट में लगाएंगे बोल के बोले, लेकिन बजट में देखे तो सिर्फ 2,200 करोड़ रुपया परसों बजट में मुसलमानों के लिए, माइनॉरिटीज के लिए रखे. एक तरफ राहुल गांधी बोलते हैं कि अदानी चोर है, अदानी साहब मोदी साहब से मिला हुआ है, लेकिन राहुल गांधी अदानी और बीजेपी एक ही है बोल के एक तरफ बोले तो ये रेवंत रेड्डी जाके अदानी से गला मिला लेता, अदानी से अग्रीमेंट करता है. फिर आप किससे मिल रहे हैं? आज मुसलमान भी सोचना चाहिए. ये खुद बोलते हैं मैं आरएसएस हूं, ये खुद बोलते हैं बड़े भाई हमारे को आगे भी दुआ दो, आगे भी आपका आशीर्वाद हमें रहना बोल के बोलता है मोदी साहब को. बोले तो तुम क्या बोलना चाहते हैं? आगे भी कांग्रेस पार्टी नहीं जीतेगा, आगे भी मोदी साहब प्रधानमंत्री बनते हैं, आपका आशीर्वाद चाहिए. अंदर से इन्हें मिला हुआ है, अंदर से मोदी साहब से इन्हें मिला हुआ है. ये बात हमारे माइनॉरिटी लोग समझने की बात है. आज सबको धोखा दिया, किसानों को धोखा दिया, महिलाओं को धोखा दिया, माइनॉरिटीज को धोखा दिया और गरीब लोगों को भी धोखा दिया. सबको धोखा दिए. सो रेवंत रेड्डी को हम सब मिलके ये पार्लियामेंट इलेक्शन में सब्र सिखाने का वक्त आ गया है. ये सब मिलके इनको पार्लियामेंट में हरा के तुम हमारा को झूठ बात बोले, जो बात बोले वो नहीं करे, इस वास्ते आप हराए बोल के उनको एक सब्र सिखाने का वक्त आ गया है. ఈ రకంగా ఆలోచన చేయండి. ఇలా అందుకే మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ రోజు టీవీ పెట్టినా పేపర్ పెట్టినా లీకులు, ఫేక్ వార్తలు. వాళ్ళకి అర్థమైంది మేము పంటలు ఎండిపోతున్నాయి, బోనస్ ఇస్తలేము, రైతులు కోపంగా ఉన్నారు. ఇవన్నీ ఎదుర్కోలేక అన్ని ఫేక్ వార్తలను, ఫేక్ లో సోషల్ మీడియాలో గ్యాసిప్స్ ను పంపిస్తూ లీకు వార్తలు ఇస్తూ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇట్లాంటి చాలా చూసాం. మా నాయకుల్ని కొనగలుగుతావేమో, కొంతమంది పెద్ద పెద్ద ఎమ్మెల్యేలను కొంటావేమో, కానీ మా కరడు గట్టిన గులాబీ కార్యకర్తల్ని కొనలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి. మా ఉద్యమకారులను కొనలేవు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనలేవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఇవాళ ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది. ఆయన పేగులు మెడలు వేసుకుంటా అంటాడు. పేగులు మెడలు వేసుకుంటే ఎవరు? మనుషులు వేసుకుంటారా, రాక్షసులు వేసుకుంటారా? పేగులు మెడలు వేసుకుని ఎవరు తిరుగుతారే? నేను పేగులు మెడలు వేసుకో, నువ్వు పేగులు మెడలు వేసుకుంటూ మాకెందుకు నాయన? నువ్వు పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో. పేదలకు ఇస్తాన 4,000 ఇచ్చి మాట్లాడు తప్ప నువ్వు పేగులు మెడలేసుకుంటూ మాకు అవసరం లేదు. మానవ బాంబు అయితా నిన్నెవడు గమ్మంటుండు? మానవ బాంబు. నువ్వు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టి మానవీయ పాలనను అందించు మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. గాపం చేయి. నువ్వు ఉత్తగా రెచ్చగొట్టే మాటలు, ఫేక్ వార్తలు, జూటా వార్తలు, నాయకులు ఇళ్ళ చుట్టూ తిరుగుతుండు. అరే దాదాపు 200కు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు నేను వస్తే ఆటో కార్మికులు దరఖాస్తు ఇచ్చిండ్రు బయట కామారెడ్డిలో. దాదాపు 38 మంది ఆటో కార్మికులు చనిపోయినారు. మాకు 15,000 రూపాయలు నెలలా సాయం చేసి మమ్మల్ని కాపాడుండ్రి అని ఆటో కార్మికులు దరఖాస్తులు ఇస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డికి కానీ, కాంగ్రెస్ పార్టీ మంత్రులకు కానీ కనీసం ఒక రైతును పరామర్శించిందా?
ఒక ఎండిపోయిన పంట పొలం చూసిండ్రా? వడగల్లో వానబడి నష్టం జరిగితే కనీసం ఓదార్చిండ్రా? ఒక ఆటో కార్మికుడు ఉరిపెట్టుకుంటే ధైర్యం చెప్పే పని చేసిండ్రా? మీకు ఎంతసేపు తీర్తనే లేదు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉంటే మాత్రం ఏం డ్రామాలు, ఏం రాజకీయం, ఉరికురికొచ్చి చూసిండ్రు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకున్నా, ఆటో కార్మికులు చనిపోయినా, వడగళ్ల వానబడ్డా, పంటలు ఎండిపోయినా కనీసం ఒక్కనాడన్నా ఓదార్చేటువంటి పని ప్రభుత్వం చేసిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవన్నీ విషయాలు మనం చర్చలో పెట్టాలి. ఇక బీజేపీ అంకుల్ మంచిగా చెప్పిండు బీబీ పాటిల్ సంగతి. కన్న తల్లికి ద్రోహం చేసినట్టు ఈయన ముక్కు తెలియదు, ముఖం తెలియదు, ఏదో ఆయన మాటలు చూసి మంచోడని 2 సార్లు ఎంపీ టికెట్ ఇచ్చి మనందరం కష్టపడి గెలిపిస్తే రాత్రికి రాత్రే జంపు కొట్టిండు. ఇంత మోసం చేస్తాడా? ఇటువంటి వాళ్లకు మనం ఓటుతో గుణపాఠం చెప్పాలి. అయినా బీజేపీ ఏం చేసిందే? బీజేపీ వాళ్ళు ఏం చెప్పినప్పుడు మేము అధికారంలోకి వస్తే విదేశాల్లో నల్లధనం తెస్తాం, ఒక్కొక్కరి అకౌంట్లో 16 లక్షలు వేస్తామన్నారు. పడ్డాయి ఎవరికన్నా? ఇదే బీజేపీ వాళ్ళు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఆడిచ్చినో చూపి ఇచ్చిందా? అంటే అన్ని కూడా జూటా మాటలు. ఇలా కామారెడ్డిలో కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టి ఇలా అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకుండా మోసం చేసిన ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం. ఎందుకు కామారెడ్డిలో ఓట్లేయాలి నీకు? మెడికల్ కాలేజీ ఇవ్వనందుక? మేము కొత్తగా కామారెడ్డి జిల్లా చేసుకున్నాం, మాకు నవోదయ విద్యాలయం ఇవ్వమంటే మొండి చేయి చూపించినందుక? నల్ల చట్టాలు తెచ్చి ఈ దేశంలో రైతుల ఉసురు పోసుకున్నందుకు బీజేపీ పార్టీకి ఓటేయాలనా? పెట్రోల్ డీజిల్ ధరలను ఆకాశానంత ఎత్తుకు పెంచి ఇక ఎల్లుండైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందంటే 2 రూపాయలు తగ్గిస్తాడు. పెంచేదేమో మూరెడెంత, దించేదేమో బెత్తెమంత. 100 రూపాయలు దాటించినావు, ఇక ఓట్లు వచ్చినాయంటే 2 రూపాయలు తగ్గించిండు. అంటే ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినావు, రూపాయి విలువ పడిపోయింది, ఆకలి పెరిగింది, నిరుద్యోగం పెరిగింది. ఈ దేశంలో ఏమన్నా ఒక మార్పు తెచ్చిందా 10 ఏళ్ల బీజేపీ పాలన? పోనీ తెలంగాణకు ఏమన్నా మేలు చేసిందా? దయచేసి మీరు ఆలోచన చెయ్యాలి. అందువల్ల బీజేపీకి ఓటేస్తే భవిష్యత్తు ఉండదు. ఈ బీబీ పాటిల్ ఒక్కనాడు గడమిప్పింది లేదు, ఓ కార్యకర్తను కష్ట సుఖాల్లో ఆదుకున్నది లేదు, ఓ ఊరికి వచ్చింది లేదు. అటువంటి వాళ్ళను మనం ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిన అవసరం. రాముడు అందరివాడు. పొద్దున్నేస్తే నేను దేవునికి మొక్తాం, మీరందరూ కూడా మొక్కే బయలుదేరుతాం. మన కేసీఆర్ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కట్టలేదా? మనం కూడా అనుకుంటే కామారెడ్డికి బస్సులు పెట్టి రోజు దొరకపోదు. మరి ఇంటికొక లక్ష్మీ నరసింహస్వామి లడ్డు పంపుతుంటే మనం కూడా వాళ్ళ అక్షింతలు పంపినట్టు. కానీ దేవుణ్ణి రాజకీయం చేయొద్దు. లక్ష్మీ నరసింహస్వామి బీఆర్ఎస్ వాళ్ళకు దేవుడే, కాంగ్రెస్ వాళ్ళకు దేవుడే, బీజేపీ వాళ్ళకు దేవుడే, నమ్మిన వారందరికీ ఇంటి దైవం. అటువంటి దేవుణ్ణి రాజకీయాలకు మనం వాడుకోవాలి. కానీ వాళ్ళు అక్షింతల పేరు మీద, ఇంకో దాని పేరు మీద రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం చేస్తుంది. అసలు కేసీఆర్ కంటే యజ్ఞ హోమాలు చేసిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఇంకెవరన్నా ఉన్నారా? మన సీనన్న మరో తిరుపతి దేవాలయం కట్టిండు, బాన్సువాడలో కట్టలేదా? ఎంత అద్భుతమైన దేవాలయం వచ్చింది అక్కడ, వెంకటేశ్వర స్వామి ఆలయం. అట్లా ఎన్నో గుళ్ళు కట్టినాం, గోపురాలు కట్టినాం. కానీ దేవుడు భక్తి, దేవుడిని అందరం గౌరవిస్తాం, దేవుణ్ణి మొక్కుతాం, దేవుణ్ణి ఆరాధిస్తాం. కానీ రాజకీయాలకు వాడుకోవడం కరెక్ట్ కాదు. మరి అందుకే ఇవాళ మనం బీజేపీ అనేది ఈ రాష్ట్రం కోసం, పేదల కోసం, రైతుల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం వాళ్ళు చేసింది అయితే నిజంగా ఏమీ లేదు. కేసీఆర్ వచ్చినాక గిరిజనులకు 10% విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చిండు, తండాలు గ్రామ పంచాయతీలు చేసిండు. ఈ కాంగ్రెస్ వాళ్ళు కనీసం మా లంబాడీలకు మంత్రి పదవి కూడా ఇయ్యలే. కనీసం ఇవాళ తండాల్లో మంచినీళ్ళు లేక ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. తండాల్లో అభివృద్ధి పనులు ఆగిపోయినాయి. తండాలో కష్టపడి పండించిన పంటకు, మక్కలకు, వడ్లకు ఇవాళ నీ బోనస్ రాకుండా ఇవాళ వాళ్ళు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల మనం కాంగ్రెస్ కు, బీజేపీ కోటేస్తే భవిష్యత్తు ఉండదు. కాంగ్రెస్ కోటేస్తే వాళ్ళు చేసిన తప్పులను, వాళ్ళ మోసాలను మనం అంగీకరించినట్టు అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, అనుకోవద్దు మీరు. 2000 పెన్షన్ 4000 లేకపోయినా మనం ఓటేసినట్టు అవుతుంది.
17,000 రైతు బంధు ఇవ్వకుండా ఓటేసినట్టు అవుతుంది, 500 బోనస్ ఇవ్వకుండా ఓటేసినట్టు అవుతుంది, 2 లక్షల రుణమాఫీ ఇవ్వకుండా ఓటేసినట్టు అవుతుంది, తులం బంగారం ఎగబెట్టినా ఓటేసినట్టు అవుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం జాగ్రత్తగా ప్రజలను చైతన్యవంతం చేయాలి. బాగా ఆలోచించండి. నిజంగా కేసీఆర్ ప్రభుత్వం లేకపోతే, కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చినావే? తెలంగాణనే రాకపోతే కామారెడ్డి జిల్లా అవుతుండనావే? అవుతుండనా? మళ్ళీ మధ్యలో కొత్త కథ పెట్టిండు రేవంత్ రెడ్డి, జిల్లాలు కమ్మి చేస్తారట అన్నాడా లేదా? జిల్లాలు కమ్మి చేస్తా అని తయారు చేస్తుండట. మొత్తం ఇన్ని జిల్లాలు 33 జిల్లాలు వద్దు, 17 జిల్లాలు చాలట, సగం చేస్తారట. మరి ఆయనతో కామారెడ్డి జిల్లా ఉండాలనా పోవాలనా? ఉండాలనా పోవాలనా? మరి ఉండాలంటే కాంగ్రెస్ ను ఓడిస్తేనే కామారెడ్డి జిల్లా ఉంటది. ఆయనే చెప్పింది, నేను చెప్తున్న మాట కాదు. పేపర్లలో వస్తుంది, టీవీలలో వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది. ఇన్ని జిల్లాలు వద్దు, కమ్మి చేస్తా అంటుంది. ఇలా మనం నిజామాబాద్ దాకా పోయే వెదలు తప్పినాయి. కలెక్టరే కామారెడ్డికి వచ్చిండు, మనకు పనులు అందుబాటులోకి వచ్చినాయి, పరిపాలన అందుబాటులోకి వచ్చింది. మరి కేసీఆర్ ఏమో జిల్లాలిచ్చే, రేవంత్ రెడ్డి ఏమో తీస్తారబట్టి మరి మనం జాగ్రత్త పడాలనో వద్దా? ఇలా ఇది జిల్లా కాకపోతే మెడికల్ కాలేజ్ వచ్చినా కామారెడ్డికి? ఒక జిల్లా ఉంటే జిల్లాకు నవోదయ విద్యాలయం, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, జిల్లాకు ఒక పీజీ కాలేజ్, అట్లా అన్ని మనకు పేదలకు రేపు భవిష్యత్తులో మేలు జరిగే అవకాశం ఉంటుంది. పరిపాలన ప్రజలకు దగ్గరగా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ప్రజల్లో చర్చ పెట్టండి. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తప్పులను ఒప్పుకున్నట్టు అవుతుంది, మన ఏళ్ళతో మన కన్ను పొడుచుకున్నట్టు అవుతుంది. ఇప్పుడిప్పుడే ప్రజలకు విషయాలు అర్థమైనవి, కానీ మీరు ప్రజల దగ్గరికి పోవాలి. మీరు కూడా గమనించండి, రోజు ఫేక్ వార్తలు, లీక్ వార్తలతో ఇట్లయిందట, గట్లయిందట, గిదయిందట, గదయిందట అని జూటా మాటలు ఎందుకు నడుపుతున్నాడు? ఆయన ఫెయిల్ అయింది కనుక ప్రజల దృష్టి మరల్చడం కోసం, ప్రజలలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం చేస్తున్నాడు. అవి కాదు, నువ్వు 100 రోజుల్లో ఇస్తావా ఇవ్వవా? ఇచ్చినాకనే ఓటు అడగాలి. బోనస్ ఇస్తేనే ఊళ్ళకు రావాలి. 2 లక్షల రుణమాఫీ జరుగుతూనే జరగాలని చెప్పి ఇవాళ మనం గట్టిగా నిలదీయాలి. అరే కేసీఆర్ వచ్చిన ఇంకా మారలే, రానే రాదన్న తెలంగాణ తెచ్చిండు. అరే ఇంటింటికి మంచినీళ్లు తెచ్చి మంచినీళ్ల కష్టాలు తీర్చిండు. కరెంటు బాధలు లేకుండా రైతులను తీర్చిండు. రైతు బంధు తెచ్చిండు. కొన్ని మంచి పనులు కేసీఆర్ చేసిండు. నువ్వు అంతకంటే మంచిగా చెయ్యి, చెప్పిన హామీలు అమలు చేయి. అది చేత కాదట. ఎక్కడైనా దొరకబట్టి టీఆర్ఎస్ వాళ్ళ మీద ఏడ కేసు పెడదాం, ఎవరిని జైలు వేద్దాం, ఎవరిని బురద చల్దాం, ఎవరి ముఖానికి ఇంత మసి రాస్తాం, వాడు తుడుచుకోవాలి. ఇక వీడు మసి రాయాలే, మనం తుడుచుకోవాలి. ఈ లంగ ముచ్చెట్లు అవసరమా మనకు? ఈ పిచ్చి అవసరమా? నువ్వు నిజంగా నిజాయితీ ఉంటే తులం బంగారం ఇచ్చి అక్క చెల్లెల ఓటడుగు, 2500 ఇచ్చి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను ఓటడుగు, 2 లక్షల రుణమాఫీ చేసి ఇక మీకు చెప్పిన మాట నిలబెట్టుకున్నా అని ఓటడుగు. కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలే. ఆనాడు 1000 పింఛను 2000 చేస్తా అన్నాడు, గెలవంగానే 2000 అయిందా లేదా? మంచినీళ్ళు లేకపోతే ఓటేవాడు కానీ అసెంబ్లీలో బల్ల గుద్ది చెప్పిన దమ్మున్న నాయకుడు కేసీఆర్. నీళ్ళు ఇచ్చి చూపించిండు కేసీఆర్. ఇవన్నీ మన కళ్ళ ముందున్నాయి. మరి వాళ్ళేమో ఇవాళ ఈ రకంగా వెనకపోతున్నారు. ఇలా కేసీఆర్ ను కూడా ఇష్టం ఉన్నట్టుగా బురద చల్లుతున్నారు. ఆనాడు కేసీఆర్ ఏమన్నాడే, తెలంగాణ రాష్ట్రం నేను తేకపోతే, నేను మధ్యలో కాని కింద పెడితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు కేసీఆర్. చావు నోట్లో తలబెట్టడానికి సిద్ధపడ్డాడు తప్ప తెలంగాణ ఉద్యమాన్ని ఆపలేదు. ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్నాడు. అయితే నా శవయాత్ర, లేదంటే తెలంగాణ జైత్రయాత్ర అని ఇంట్లో నుంచి బయలుదేరిండు కేసీఆర్. ఈ రేవంత్ రెడ్డి అరే ఈయనడన్నా తెలంగాణ ఉద్యమంలో ఒక్కనాడన్న జై తెలంగాణ అన్నాడే? అరే తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని బయలులే. ఈడ ఎవర్రో జై తెలంగాణ అన్నాడు, కాల్ చేస్తాను తుపాకీ పట్టుకొని ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళిండా లేదా ఆ రోజుల్లో? అరే పోనీ ఆనాడు ఉద్యమంలోనే కేసీఆర్ తెచ్చిన తెలంగాణకు నీ అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి అయినావు. ఒక్కనాడన్న తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర 2 పూలు పెట్టినాడే? ఒక 2 పూలు పెట్టినాడే ఈ మనిషి? ఒక్కనాడన్న తెలంగాణ అమరులకు జోహారు సమర్పించిండా?
శ్రద్ధాంజలి ఘటించిండా? ఇగో ఈయన మన మీద ఇవాళ దాడి చేస్తా ఉన్నాడు. దయచేసి ఆలోచించండి. నేను కార్యకర్తలకు కూడా చేసే మనవి ఒకటే, పార్టీ తప్పకుండా అన్ని సమీక్షించుకుంటుంది. ఏ దొంగలైతే, ఎవరైతే అవకాశవాదులు, ఎవరైతే ప్రలోభాలకు గురై పార్టీ మారిండ్రో, రేపు భవిష్యత్తులో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ పార్టీలోకి తీసుకో. నో ఎంట్రీ ఎట్టి పరిస్థితుల్లో. ఇగో ఈ కార్యకర్తల నుంచే నాయకులు అవుతారు, మీ నుంచే నాయకులు కావాలి. మిమ్మల్నే పెంచుకుంటాం, మిమ్మల్నే కడుపులో పెట్టుకొని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. నిజంగా ఇట్లాంటి సమయంలో ఇంత గొప్పగా ఈ మీటింగ్ జరుగుతా ఉందంటే మీ కాళ్ళు గడిగి నెత్తిలో పోసుకున్నా తక్కువే మా సీనన్న అన్నారు. తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం. ఇలా ఏం అనుమానం అవసరం లేదు భాయ్ సాబ్. ఆనాడు కేసీఆర్ వెళ్ళినాడు, చాలా మంది తెలంగాణ వస్తుందని నమ్మినరా? ఇవాళ నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. దాంతో అనుమానం అవసరం లేదు. ఆవిడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ గెలవదు. మొన్న ఛత్తీస్గఢ్ అయింది ఎలక్షన్, చూసింది కదా, మనతో పాటు గెలిచిందా? కాంగ్రెస్ ఉండే ఓడిపోయిందాడు, వేరే గవర్నమెంట్ వచ్చింది. ఆడెక్కడ? రాజస్థాన్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే 5 ఏళ్లకు ఓడిపోయిందాడు, వేరే గవర్నమెంట్ వచ్చింది. ఈ ఆడ కూడా అది 5 ఏళ్ల తర్వాత ఉండే గవర్నమెంట్ కానే కాదు. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో 5 ఏళ్లు కాదు, 6 నెలలకే పడిపోయేటట్టున్నది. కర్ణాటకలో తుమ్మితే ఊడిపోయే ముక్క అంటున్నారు. సో అంతే. అందువల్ల నేను అనేది ఏంటంటే, భవిష్యత్తు మనదే. ఎవరు అధైర్యపడకండి. ఏమైనా అక్రమ కేసులు పెట్టినా, ఇక్కడుండే నయీంలు గీయంలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మేముంటాం అండగా. ధైర్యంగా ముందుకు సాగండి. అయితే సీనన్ను ఉంటాడు, పిలిస్తే గంటన్నరలో మేము కూడా వస్తాం. ఇంటికి ఎవరు అధైర్యపడకండి. ఈ అక్రమ కేసులకు, ఈ తాటాకు చప్పుళ్లకు, ఈ బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదు. మనం ఏమడుగుతున్నాం? నువ్వు ఎన్నికల్లో ఓట్ల కోసం చెప్పింది అమలు చేయమంటున్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకో అంటున్నాం. గా పని చేయి నువ్వు, అంతకు మించి అవసరం లేదు. బీజేపీ అంటారా? నాకు తెలిసి తెలంగాణలో మొన్న మత్తు మాట్లాడేది 2 వచ్చినాయి మా అంటే 8 వచ్చినాయి. గంటేనా కాదా? అది దాంతో ఏం కాదు. దయచేసి బీజేపీ గురించి కూడా వాళ్ళ మోసాలు ప్రజలకు చెప్పండి. ఎందుకు బీఆర్ఎస్ గెలవాలనో కూడా ప్రజలకు చెప్పాలి. రేపు అసెంబ్లీలో మేము గర్జించాలంటే, ఈ 6 హామీలు అమలు కావాలంటే, ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలంటే ప్రశ్నించే గొంతు కావాలి. అది బీఆర్ఎస్ మాత్రమే. ఇది ఉద్యమ పార్టీ, ఇది ప్రజల పక్షాన తెలంగాణ గొంతుకై పనిచేస్తుంది అనేటువంటి విషయం చెప్పాలి. కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా, బీజేపీ వాడు గెలిచినా వీళ్ళు ఢిల్లీలో పోయి గులాంగిరి చేస్తారు. మన గులాంగిరి చేసే వాళ్ళు కావదు, ప్రశ్నించే వాళ్ళు, గొంతెత్తే వాళ్ళే గెలవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చెప్పాలి. అయినా కాంగ్రెస్ దేశంలో ఉన్న అధికారంలోకి వచ్చేది ఉందా? అది 40-50 సీట్లు కూడా గెలిచేట్లేదు. అది గెలిచేది లేదు, ఢిల్లీలో గవర్నమెంట్కి వచ్చేది లేదు, ఈడేం పడిపోయేది లేదు. అందువల్ల మనము గట్టిగా పనిచేస్తే ప్రజల పక్షాన మనం నిలబడగలుగుతాం. ఇక నేను ఎక్కువ టైం తీసుకొని ఎల్లారెడ్డి మీటింగ్ ఉందని సురేందర్ ఏమో వాచ్ చూపిస్తున్నాడు. నెక్స్ట్ 2 గంటలకే ఉండే అక్కడ. బట్ నేను మీతో కోరేది, కామారెడ్డి కార్యకర్తలు, గతం గురించి బాధపడకండి. గతం గతః. ఈ ఊకే దాని గురించి బాధపడే అవసరం లేదు. భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి. భవిష్యత్తు మనదే ఉంటుంది. ఈ దొంగల్ని, పార్టీ మారినోళ్ళని మళ్ళీ తీసుకునేది లేనే లేదు. కార్యకర్తలు తయారు చేసుకుందాం. ఈ టౌన్లో కొంతమంది కౌన్సిలర్లు పోయిండ్రు. గంప గోవర్ధన్ నేను కోరుతున్నా, చాలా మంది మంచి కార్యకర్తలు ఉన్నారు, యువత ఉన్నది, విద్యార్థులు ఉన్నారు. వాళ్ళని తయారు చేయి. వాళ్ళతోని వార్డు కమిటీలే, బూత్ కమిటీలే అన్నా వాళ్ళనే కౌన్సిలర్లు చేసుకుందాం. గంట ఎక్కువ కష్టపడదాం, వాళ్ళని గెలిపించుకుందాం రేపు రాబోయే ఎన్నికల్లో. ఎంపీ ఎన్నికల తర్వాత రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. అప్పుడు కూడా మేము వస్తాం. అన్ని రకాలుగా మీకు సహాయ సహకారం అందిస్తాం. మిమ్మల్ని గెలిపించి చూపిస్తాం. అప్పుడు ఇంకా ఈజీ గెలుస్తారు మీరు. ఇప్పుడు ఏదో ఇంత పార్లమెంట్ ఎన్నికలు ఉందని 14 గంటలు 15 గంటల కరెంట్ ఇస్తుండు. ఇది అయిపోయి 13 తారీఖు ఓట్లు వడి స్టీల్ కానీ కరెంట్ ఏమవుతుందో, నీళ్ళు ఏమవుతుందో మీరే చూస్తారు. అప్పుడు ప్రజలకు ఇంకా తెలుస్తుంది ఇలా సంగతి.
ఇంకా 6 నెలలకో 3 నెలలకో ఎప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ కౌన్సిలర్ ఎలక్షన్లు వచ్చినా ఈ కాంగ్రెస్ వాళ్ళ పని గట్టిగా చెప్తారు జనం. ఇప్పటికే మోటార్లు కాల్తలేవు. కేసీఆర్ ఉండగా మోటార్లు లేక పంట ఎండిపోయి రైతు బంధు రాక ఇలా రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టించింది కాంగ్రెస్ పార్టీ. అందువల్ల మనం భవిష్యత్తు మనమే. ఎవరో అవసరం లేదు, వాళ్ళే గుంజుకుంటారు, వాళ్ళ మంత్రులు వాళ్ళే అనుకుంటారు 4 రోజులు అయితే. ఇప్పటికే లోపల